ఎప్పటికప్పుడు ఈ అంగన్వాడీ భర్తీలకు సంబంధించి డివిజన్లు జిల్లాల వారీగా వచ్చే తాజా సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ పాఠశాలలు ఉండగా వీటిలో 14,236 అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. దీంతో శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఈ పోస్టులన్నింటినీ ఏకకాలంలో భర్తీ చేయడం కోసం ఈ మేరకు ఆమె అయితే సంతకం చేశారు. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులు డివిజన్ల వారీగా భర్తీ చేయడానికి అధికారులు అయితే సిద్ధమవుతున్నారండి. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే 6,399 ఖాళీలు ఉండగా అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 7,837 ఉన్నాయి. మొత్తంగా కలిపితే 14,236 పోస్టులు అయితే అవుతాయి. ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరో వారం 10 రోజుల్లో కోడ్ అయితే ముగుస్తుంది. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయండి. ఈ అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అతి పెద్ద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అవుతుంది. గతంలో అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోయేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ఆయా అయినా హెల్పర్ అయినా ఈ ఉద్యోగాలు చేపట్టాలి అంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ నే అర్హతగా పరిగణించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుంది. ఎవరైతే స్థానికంగా గ్రామాల్లో నివాసితులై ఉన్న వివాహిత మహిళలు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే అలాంటి వారు ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాలలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలను కూడా ప్రభుత్వం సేకరించి మనకైతే తెలియజేస్తూ ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. జిల్లాల వారీగా గుర్తించిన ఖాళీలు, జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు సహాయకుల పోస్టుల ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఆదిలాబాద్, కొత్తగూడెం, జనగామ, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నారాయణపేట్, నిజామాబాద్ ఇలా జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు సహాయకుల పోస్టులు అయితే ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. ఈ ఖాళీలను ఎప్పటికప్పుడు డివిజన్ల వారీగా ఆయా డిఆర్డిఓలు లేదా ఆర్డిఓలు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. దానికి సంబంధించి జిల్లాల వారీగా డివిజన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు విద్యా అర్హతలు ఏమిటి, వయస్సు ఎంత, దరఖాస్తుకు చివరి తేదీ ఏంటి, దరఖాస్తు ఫారం ఎలా ఫిలప్ చేయాలి వంటి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అంగన్వాడీ భర్తీలకు సంబంధించి డివిజన్లు జిల్లాల వారీగా వచ్చే తాజా సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.